ఒకానొక టైము నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇల్లందు హాస్పిటల్లో చచ్చిపోతాడు నేను అనగానే ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మం హాస్పిటల్లో చావు బ్రతుకులో నేనున్నాను. మొత్తము రక్తం ఉంది, నీసు స్మెల్ వస్తుంది, ఈ చెయ్యి ఇరిగిపోయింది, తల ఇక్కడ గాయమైంది. అటువంటి పరిస్థితులలో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అక్కడ ఒక నర్సమ్మ వచ్చి, బాబు ఇంత నీసు స్మెల్ వస్తుంది, నువ్వు బట్టలు మార్చుకోవాలి కదా, ఏంటి నీ పరిస్థితి, పక్కన పేషెంట్కి ఇబ్బంది అవుతుంది కదా అంటే, అప్పుడు నేను అన్నా, అమ్మ నాకెవరు లేరమ్మా, నేను అనాథనమ్మా, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరమ్మా, నా కోసం వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరమ్మా అని చెప్పి నేను ఏడుస్తున్నప్పుడు ఆ బిడ్డ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తన కొడుకు బట్టలు తీసుకొచ్చి నాకు ఇచ్చి బాక్స్ అన్నం తీసుకొచ్చి న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇచ్చింది. నానా, ఎవరు లేని వాళ్ళకు దేవుడే దిక్కు, నువ్వు ప్రార్థన చేసుకో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పి ఆ అమ్మ నాతో చెప్పిన తర్వాత అర్ధరాత్రి 2 గంటలకు నిలువు మోకాలేసి ప్రార్థన చేయడం ప్రారంభించాను. యేసయ్యా, అందరు నన్ను విడిచిపెట్టేశారు, యేసయ్యా నువ్వు నాకు కావాలి, యేసయ్యా నేను చదివింది క్రిస్టియన్ అనాథ శరణాలు, ఏమైనా మరలా పార్టీలో జెండాలు పట్టుకొని ధర్నాలు చేస్తూ, రాస్తోరకులు చేస్తూ, ఉద్యమాలు చేస్తూ నేను నీకు దూరం అయిపోయినానయ్యా. అందరు నన్ను విడిచిపెట్టేశారు, అందరు నన్ను వాడుకున్నారు, యేసయ్యా అయ్యా నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా, నాకు సహాయముగా ఉండేసయ్యా అని చెప్పి నిలువు మోకాలేసి కన్నీరు గారుస్తూ, యేసయ్యా 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 నాతో మాట్లాడేసయ్యా, అనాథనేసయ్యా, ఏ దిక్కులు లేనోండి ప్రభువా, ప్లీజ్ యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా అని గుండెలు పొద్దులు కొట్టుకుంటూ ప్రార్థన చేస్తుంటే, నా ప్రియ కుమారుడా తేజ, నా ప్రియ కుమారుడా తేజ అనొక చల్లని స్వరముతో దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. యేసయ్యా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా, ఏం చేయమంటావు ప్రభు అంటే, నువ్వు కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాలి అన్నాడు. భద్రాద్రి కొత్తగూడెంలో తల్లిదండ్రులు లేరు, భక్తులు లేరు, రక్త సంబంధికులు లేరు, అన్నదమ్ములు లేరు. అక్కడికి వెళ్ళి నేను ఏం చేయాలి ప్రభు అంటే, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నడిపిస్తానన్నా. మీరు నమ్ముతారో లేదో, నా దగ్గరికి వెళ్ళడానికి ఛార్జీ కూడా డబ్బులు లేవు. 5 రూపాయలు 10 రూపాయలు అడుక్కొని భద్రాద్రి కొత్తగూడెం బస్ ఎక్కి పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగినాను. ఆ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగి సింగరేణి హాస్పిటల్ వైపు వెళ్ళినాను. ఒక అన్న సింగరేణి ఉద్యోగంలో గోదావరికని ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతుంటే, అన్న ఇక్కడ ఏమైనా రూమ్లు దొరుకుతాయంటే, ఏంటి బాబు నీ పరిస్థితి ఏంటిదంటే, నా సాక్ష్యం అంతా బిడ్డకు చెప్పగానే వాళ్ళంతా ఏడ్చారు. చిన్న రేకుల షెడ్డులో నేను ట్యూషన్ రన్ చేస్తున్నా నాన్న, ట్యూషన్ పిల్లలు ఉన్నారు, నువ్వు ట్యూషన్ రన్ చేసుకొని బ్రతుకు అని చెప్పి నాకు అప్పయ్యప్పి వెళ్ళారు. నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి వాళ్ళు ట్యూషన్కి పిల్లల్ని పంపించట్లేదు. ఒకరోజు మూల కూర్చొని ఏడుస్తుంటే 3 పిల్లలు వచ్చారు. అన్న మీరు ఎందుకు ఏడుస్తున్నారంటే, నాన్న నాకెవరు లేరు నాన్న, నేను ఒక అనాథని, ఇలా ఆకలి అవుతుంది నాన్న, గ్యాస్ లేదు, వంట లేదు, ఏం లేదు, మీరు చాలా మంచి అదృష్టం చేసుకున్నారు నాన్న, మంచి తల్లిదండ్రులు మీకున్నారు, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోండి నాన్న, తల్లిదండ్రుల మాట వినండి నాన్న అని చెప్పి ఆ బిడ్డలకు చెప్పినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వాళ్ళు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల మాట వినడం స్టార్ట్ చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు షాక్ అయిపోతున్నారు, ఏంటి వీళ్ళు చెప్పిన మాట అస్సలు వినకపోయే వాళ్ళు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి వీళ్ళు నైట్లు లెగిసి తల్లిదండ్రుల పాదాలు ఒత్తడం, తల్లిదండ్రుల మాట తూచా తప్పకుండా వినడం ప్రారంభిస్తున్నారంట. అయితే వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, బాబు నువ్వు చాలా చక్కగా ట్యూషన్ చెప్తున్నావు, నువ్వు ఎందుకు పిల్లలు రావట్లేదు, మేము పిల్లల్ని తీసుకొస్తామని చెప్పి ఆ కాలనీ అంతా తిరిగి అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరినీ మోటివేట్ చేసి ఒకరి తర్వాత ఒకరు 70 మంది స్టూడెంట్స్ అయిపోయినారు. హల్లెలూయా, 70 మంది స్టూడెంట్స్ అయిపోయినారు. నాతో పాటు ఇంకొక 2 ట్యూషన్ టీచర్స్ని పెట్టేసేసి ట్యూషన్ రన్ చేస్తూ ఉన్నాను. రన్ చేస్తున్నటువంటి తరుణంలో నాకు ఒక చిన్న బైక్ కొనుక్కున్నాను, గ్యాస్ కొనుక్కున్నాను, సిలిండర్ కొనుక్కున్నాను, చక్కగా బ్రతుకుతా ఉన్నాను. ఒకరోజు దేవుడు నాకు భారం ఇచ్చాడు. నాలాంటి అనాథల పరిస్థితి ఏంటి,
నాలాంటి రోడ్ల మీద తిరుగుతున్న అనాథల పరిస్థితి ఏంటి? వారిని నేను పోషించాలని చెప్పి తీర్మానం తీసుకొని 3 నెలల బాబుని తీసుకొచ్చి, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అమ్మ అనే పేరుతో ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేశాను. మరలా అమ్మ అనే పేరుతో అమ్మ అనాథ శరణాలయం స్టార్ట్ చేశాను. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఈ అమ్మ అనాథ శరణాలయము ప్రారంభించినప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఎవరు సహాయం చేస్తారనేది విడిచిపెట్టేశాను. ఎవరు ఏం చేస్తారనేది విడిచిపెట్టేసేసి కేవలం దేవుడు చెప్పినటువంటి మాటని పట్టుకొని అమ్మ అనే పేరుతో అనాథ శరణాలయం పెట్టాను. ఈ అమ్మ అనాథ శరణాలయం అనేది మామూలు శరణాలయం కాదు. ఒక అనాథ గుంటెలో నుంచి పుట్టిన ఆశ్రమమే ఈ అమ్మ అనాథ శరణాలయం. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు దేవుడు చెప్పినటువంటి మాటను పట్టుకొని 19 సంవత్సరాల వయసులో అమ్మ అనాథ శరణాలయం ప్రారంభించాను. చిన్న రేకుల షెడ్డులో నడిపిస్తూ ట్యూషన్ చెప్పుకుంటూ మోటివేషన్ క్లాస్ రన్ చేస్తూ ఈ అనాథ పిల్లలు గలీజ్ చేస్తున్నటువంటి తరుణాన్ని బట్టి ట్యూషన్కి వచ్చే పిల్లలు అందరూ మానేశారు. కష్టాలు స్టార్ట్ అయినాయి. ఏంటేసయ్యా నువ్వు పెట్టమంటేనే పెట్టిన కదా ప్రభు అంటే, నిన్ను దీవిస్తా అన్నాడు దేవుడు. అందరు వెళ్ళిపోయినారు. మోటివేషన్ క్లాసెస్ అలా రన్ చేసుకుంటూ ఎలా చేశానో ఏం చేశానో దేవుడికే తెలిసి. ఇంకా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.